నరసరావుపేటలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఆటోలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు జెండా ఊపి ఈ ఆటోలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ ఆటోలను ప్రారంభించడం జరుగుతుందని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పల్నాడు జిల్లాకు 8 ఈ ఆటోలను అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మరి సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా శరవేగంతో ముందుకెళ్తున్నాయి. ఇటువంటి కార్యక్రమాల్లో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు పట్టాభి గారు, అదేవిధంగా జిల్లా మ్యాజిస్ట్రేట్ గారు, మరి డిపిఓ గారు, ఉమ్మడి కూటమి నాయకుల ఆధ్వర్యంలో మన పల్నాడు జిల్లాకి 8 ఈ ఆటోలు సప్లై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రామాలకు ఇవ్వడానికి మరి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ ఒక మేజర్ గ్రామాలకి, మేజర్ పంచాయతీలకి ఒక్కొక్క ఈ ఆటో ఇవ్వడం జరిగింది. అంటే రాబోయే కాలంలో ప్రతి పంచాయతీ కూడా ఈ ఆటోలు సప్లై చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. వీటి వల్ల ఏంటంటే మన తడి చెత్త, పొడి చెత్త రెండింటిని వేరు చేసి కొంచెం దూరంగా ఉన్న డంపింగ్ యార్డ్కి తీసుకెళ్లి విలేజెస్లో వాటిని అక్కడ చేరవేయడానికి ఇవి పనికొస్తాయి. కాబట్టి పంచాయతీ సెక్రటరీలు దగ్గరుండి వీటిని మరి అమలు చేయాలి. మరి తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాబోయే కాలంలో మరి యూరోప్ కంట్రీస్ ఏ విధంగా మరి చెత్తరహిత రాష్ట్రాలుగా, దేశాలుగా ఉన్నాయో మనం కూడా అదేవిధంగా ముందుకెళ్ళాలని చెప్పి మరి ఒక మంచి దూరాలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా నర్సరావుపేటలో ఉన్న డంపింగ్ యార్డ్ ఉంది, దాన్ని కూడా ఇవాళ ఎంతో పరిశుభ్రం చేసిన ఘనత మన ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి దాంట్లోనే మనకి స్టార్ రేంజ్ అవార్డు కూడా రావడం జరిగింది మున్సిపాలిటీకి. అందువల్ల మనం అందరం కూడా ఈ ఆటోలను అందరం కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. మరి డ్రైవింగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉన్నాయి, చెత్తను చేరవేయడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా వాడుకోమని చెప్పి పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా మేము చెప్తా ఉన్నాము. ముఖ్యంగా మా డిపిఓ గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా ప్రత్యేక దినం. ఎందుకంటే మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆటోస్ డిస్ట్రిబ్యూషన్ అంటూ ఇవ్వడం జరిగింది. అలాగే మన పల్నాడు జిల్లాకి 8 ఈ ఆటోస్ ఇవ్వడం జరిగింది. సో దానికోసమని ఈరోజు మన నరసరావుపేట ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అండ్ కలెక్టర్ గారి మేడం ఆధ్వర్యంలో ఈరోజు 8 ఈ ఆటోస్ మనకి పల్నాడు జిల్లాకు వచ్చిన వాటిని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇవి కాన్స్టిట్యున్సీ వైజ్ 1 ప్లస్ 1 వెనుకొండలో దూరం వల్ల నూర్జల్ల మండలంలో ఇవ్వడం జరిగింది. సో ఈ ఆటోస్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఎక్కడైతే మనకి ఎస్డబ్ల్యూబీసీ షెడ్ దూరంగా ఉందో అక్కడ ట్రైసైకిల్ బదులు ఈ ఆటోస్ వాడుకోవచ్చు. అరౌండ్ మనము 4-5 అవర్స్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్స్ ఈజీగా వెళ్తుంది. చాలా ఫ్రెండ్లీగా మనం ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, లేకపోతే మనకి మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా చాలా మంచి ఇనిషియేటివ్. సో దీని తరపున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున నుంచి, కలెక్టర్ గారి తరపు నుంచి, మన ఎమ్మెల్యే సార్ తరపు నుంచి కూడా ఐ సిన్సియర్లీ థ్యాంక్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఫర్ అలోకేటింగ్ దీస్ ఆటోస్ టు అవర్ డిస్ట్రిక్ట్.